చీఫ్ గెస్ట్గా మెగా హీరో నాగార్జునతో ఫోటో బయటికి. ఇక టీఆర్పీలు బద్దలే. దాదాపు 100 రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు 8కి మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డు పడనుంది. దీంతో విన్నర్ ఎవరు కానున్నారు, విజేత ప్రైజ్ మనీ ఎంత, గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరు అంటూ పెద్ద డిస్కషన్ నడుస్తుంది. సోషల్ మీడియా తెలుగు ప్రేక్షకులంతా ప్రస్తుతం బిగ్ బాస్ వైపే ఫోకస్ పెట్టారు. ఇక అసలు రచ్చ మాత్రం ఆదివారం నుంచి మొదలు కానుంది. ఆన్లైన్లో జరుగుతున్న ఓటింగ్లో గౌతమ్ మంచి జోరు చూపిస్తున్నాడు. చివరికి వచ్చేసరికి నిఖిల్ చేతులెత్తేశాడు. ప్రధానంగా తెలుగు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలుగు బిగ్ బాస్లో కన్నడిగులు డామినేషన్పై తొలి నుంచి ఆగ్రహంతో ఉన్న కొన్ని వర్గాలు గౌతమ్కి ఓట్లు గుద్దేస్తున్నారు. ఇది నిఖిల్కు ప్రతికూలంగా మారింది. అయితే అంతిమ నిర్ణయం బిగ్ బాస్ నిర్వాహకులదే కావడం, పైగా నిఖిల్ సెలబ్రిటీ కావడం, సీజన్ ప్రారంభమైన నాటి నుంచి 15 వారాల పాటు హౌస్లో కంటిన్యూ అవుతుండటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే లాస్ట్ మినిట్లో ఏమైనా జరగవచ్చు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్టుగా ఎవరు రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి పేరు ఈ విషయంలో ప్రముఖంగా వినిపించింది. గతంలో బిగ్ బాస్ ఫినాలేకు చీఫ్ గెస్టుగా హాజరవడంతో పాటు హోస్ట్ నాగార్జునకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఖచ్చితంగా చిరునే అని అంతా డిసైడ్ అయిపోయారు. కానీ అనూహ్యంగా మెగా హీరో చీఫ్ గెస్టుగా రానున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా నాగ్, చరణ్లు కలుస్తున్న ఫోటో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. అయితే చరణ్ తన రీసెంట్ మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్ కోసం బిగ్ బాస్కి వచ్చారా, లేక ఆయన చీఫ్ గెస్టా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఒకవేళ రామ్ చరణ్ వస్తే మాత్రం టీఆర్పీలు పగిలిపోతాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బన్నీ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. పుష్ప 2 టీమ్ కూడా గ్రాండ్ ఫినాలేకు రానున్నదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.